క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. చిన్న వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి 18వ కీర్తన 36వ వాక్యాన్ని చదువుకుందాం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు. కీర్తనాకారుడైన దావీదు చెబుతున్న మాట, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీల మండలు బెనకలేదు. ఈ 18వ కీర్తనకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది విజయ గీతం, విజయ కీర్తన. ఇదే వాక్యాన్ని వాడుక భాషలో మనం చూస్తే ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా పాదములు మోపడానికి విశాలమైన స్థలాన్ని ఇచ్చావు. నేను కూలి పడిపోకుండా నీవు నన్ను కాపాడి ఉన్నావు. మరొక వాడుక భాషలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను ఇరుకులో ఇరకాటములో చిక్కుపడకుండా నీవే నన్ను కాపాడుతున్నావు. నన్ను పడగొట్టాలని చాలామంది చూస్తున్నారు. నేను తూలి పడిపోకుండా నా పాదాలను నువ్వు స్థిరపరిచి ఉన్నావు. కీర్తనాకారుడు విజయ పతాకాన్ని ఎగురవేసి సంతోషంగా తన శత్రువుల చేతిలో నుండి దేవుడు తను తప్పించిన ఆ విధానాన్ని తలపోసుకుంటూ, దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో, దేవుడు ఎలా మేలు చేస్తూ వచ్చాడో, దేవుడు తన సన్నిధిని ఏ విధంగా తోడుగా ఉంచాడో, వాటినన్నిటినీ తలపోసుకుంటూ ఈ మాటలు చెప్తున్నాడు. నా పాదములు జారి పడిపోకుండా నా పాదాలకి ఇంత స్థలాన్ని మీరు ఇచ్చారు. చదవండి ఆ వాక్యాన్ని ఒకసారి. నా పాదములకు చోటు విశాలపరిచితివి. మన పాదములు అనేవి నిలబడాలి అంటే, ఒక చోట స్థిరంగా ఉండాలి అంటే చోటు అనేది అవసరం, స్థలము అనేది చాలా అవసరం. చోటు లేకపోతే, స్థలం లేకపోతే మనం అక్కడ నిలబడలేం. ఇరుకుగా ఉంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాం, ఇరిటేషన్ వస్తుంటుంది, చాలా చిరాగ్గా అనిపిస్తుంది. మనం కూర్చోవటానికి, మనం నిలబడటానికి స్థలము అనేది చాలా అవసరం. ఆయన నీ పాదములకి చోటును ఇస్తే, స్థలాన్ని ఇస్తే నువ్వేం చేస్తావు అని వాక్యంలో చూస్తే, నా శత్రువులను తరిమి నేను పట్టుకుంటాను, వారిని నశింపచేయు వరకు నేను తిరుగను. చూసారా, దేవుడు మన పాదముల క్రింద ఇంత స్థలాన్ని ఇస్తే, ఇంత చోటును కానీ కలుగు చేస్తే, మనం చేసే పని ఏంటంటే మన శత్రువుల్ని తరిమి కొట్టడానికి, మన శత్రువును పారతోలటానికి అవకాశం అనేది కలుగుతుంది.
స్థలమే లేదనుకోండి, చోటే లేదనుకోండి, నిలబడటానికి అవకాశమే లేదనుకోండి, మన శత్రువును మనం తరిమి వేయటానికి అవకాశాలే ఉండవు. చోటే లేదనుకోండి, మనం చేతులు పైకెత్తి బల ప్రదర్శన చేయటానికి కూడా అవకాశం ఉండదు. స్థలమే లేకపోతే, నీవు నిలబడటానికి ఆధారమే లేకపోతే నువ్వు ఎలా పోరాడుతావు? నీ శత్రువుని ఎలా నీవు ఓడిస్తావు? అందుకని దేవుడు నీ పాదముల క్రింద చోటుని, స్థలాన్ని దేవుడే సిద్ధపరుస్తున్నాడు. ఇంకా మీరు వాక్యంలో చదువుకుంటే, నా పాదముల క్రింద మీరు ఎందుకని చోటిస్తున్నారు ప్రభువా అని అడిగితే దేవుడు ఈ విధంగా చెప్తాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానుని శీఘ్రముగా మీ పాదముల క్రింద చితక త్రొక్కించును. నా పాదముల క్రింద చోటు ఎందుకు అని దేవుణ్ణి అడిగితే ఆ దేవుడు అంటాడు, నీవు అపవాదిని ఇదిగో నీ పాదముల క్రింద ఉంచుకొని త్రొక్కటానికి నీకు స్థలం కావాలి. నీ శత్రువును అణిచివేయటానికి నీకు స్థలం కావాలి. చోటు లేకపోతే, స్థలమే లేకపోతే నీవు అపవాదిని, చీకటి శక్తులను నీవు అణిచివేయటానికి వీలు లేదు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చూడండి, భక్తుల పాదములట తొట్టిల్లే అవకాశాలు ఉన్నాయి, పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? నీ పాదముల క్రింద ఇంత స్థలాన్ని దేవుడిచ్చి, ఆ చోటే లేకపోతే, ఆ స్థలమే లేకపోతే తొట్టిల్లే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకనే పౌలు గారు కొరింథీ సంఘముతో ఈ విధంగా అంటారు, నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోయే అవకాశాలు, పడగొట్టే మనుషులు చాలామంది ఉంటారు. ఈయన మహాభక్తుడు కదా, ఈ వ్యక్తి చాలా భక్తుడండి, చాలా పరిశుద్ధుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, చాలా గొప్ప వ్యక్తి, లక్షలాది మంది ప్రజలకు బోధించే వ్యక్తి. ఆయన పాడితే ప్రజలంతా మైమరిచిపోతారు. ఆయన వాక్యం చెప్తే లైక్లన్నీ పెరిగిపోతాయి, ఫాలోవర్స్ పెరిగిపోతారు. చాలా భక్తుడండి అని పిలువబడే వ్యక్తులు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. మరి తొట్టిల్లకుండా, పడిపోకుండా అంతము వరకు స్థిరముగా నిలిచి ఉండాలి అంటే నీ పాదముల క్రింద ఇంత స్థలము అవసరం, ఇంత చోటు అవసరం. ఆయన మనకిచ్చే ఆ స్థలం, ఆయన మనకిచ్చే ఆ చోటు, ఎక్కడ నీ కాలు జారి పడిపోకుండా, నీ పాదములు తొట్టిల్లకుండా ఆ స్థలం, ఆ చోటు నిన్ను ప్రతి క్షణం కాపాడుతుంది. ప్రతి క్షణం ఆ వాక్యం, ఆ స్థలం నీ పాదాలని క్రీస్తులో బండ మీద స్థిరపడేటట్లు చేస్తుంది.
అందుకని మన పాదముల క్రింద చోటు అనేది, స్థలము అనేది అవసరమని గుర్తించిన దేవుడు నీ పాదముల క్రింద ఆయన చోటును, స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ ఆయన చోటును ఒకవేళ సిద్ధపరచకపోతే, స్థలాన్ని దేవుడు ఒకవేళ సిద్ధపరచకపోతే మన పాదముల యొక్క పరిస్థితి ఏంటి? కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. తలలో పైకెత్తాలి. చూడండి, మన పాదముల క్రింద దేవుడు స్థలాన్ని సిద్ధపరచకపోతే మన పాదముల యొక్క పరిస్థితి, మన ప్రవర్తన యొక్క పరిస్థితి, మన జీవిత విధానం ఎలా ఉంటుంది? కీడు చేయటానికే వారి పాదాలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయి. హత్య చేద్దాం, కీడు చేద్దాం, నష్టాన్ని కలుగు చేద్దాం, ఇబ్బందిని కలుగు చేద్దాం. ఎవరు వీళ్ళు? వీళ్ళెవరు? స్థలము లేనివారు. ఇళ్ళ స్థలం ఉన్నవాళ్ళు ధర్నా చేయరు. ఇళ్ళ స్థలాలు లేకపోతేనే అక్కడికి ఇక్కడికి వెళ్ళి మాకు స్థలం కావాలి, మాకు పట్టాలు ఇప్పించండి అని అడుగుతారు. స్థలాలు ఉంటే, ఇల్లు ఉంటే, పట్టా కాగితాలు ఉంటే ధర్నాకు దిగరు వాళ్ళు. మన పాదముల క్రింద దేవుడు చోటునే ఇస్తే ఆ చోటు, ఆ స్థలం ఏం చేస్తుందంటే కీడు చేయటానికి పరిగెత్తేటట్లు చేయదు. బ్రదర్ నువ్వు ఆగు, సిస్టర్ నువ్వు ఆగు, త్వరపడి కోపపడవద్దు, త్వరపడి హత్య చేయొద్దు. హత్య అంటే ఏంది? కత్తి తీసుకొని పొడవటం కాదు. మీరు వాక్యంలో చూస్తే నీ తోటి సహోదరిని, నీ తోటి సహోదరుడిని ప్రేమించకపోతే, ద్వేషిస్తే ఆ వ్యక్తి ఎవరు? హంతకుడు. అతను ఒక హంతకుడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీవు హంతకుడుగా, హంతకురాలుగా ఉండకుండా నీ పాదముల క్రింద దేవుడు స్థలాన్ని, చోటును సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు ఆయనకి ప్రియమైన వ్యక్తిగా ఉండాలి. ఆయన్ను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. నీవు కీడు చేయటానికి, ద్రోహం చేయటానికి, పొరపాటు చేయటానికి పరిగెత్తే వ్యక్తిగా ఉండకుండా, ఇంకా మన పాదముల క్రింద స్థలమే లేకపోతే, చోటు అనేది లేకపోతే మన పాదముల యొక్క పరిస్థితి ఏంటి అని వాక్యంలో చూస్తే, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 7వ వాక్యం. బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. తలలు పైకెత్తి నా వైపు చూడాలి. ఇతను పుట్టినది మొదలుకొని ఒక వయసు వచ్చింది. ఒక వయసు వచ్చేంత వరకు చిన్నప్పటి నుంచి బలహీనమైన పాదములు కలిగిన వాడట. ఆత్మ సంబంధంగా మనం కొంచెం లోతుగా వెళ్తే, మన పాదముల క్రింద దేవుడు చోటును సిద్ధపరచకపోతే, స్థలాన్ని దేవుడు ఇవ్వకపోతే నీ పాదాలు బలహీనమైపోతాయి. నీ ప్రవర్తన బలహీనమైపోతుంది. ఎందుకు ఇతని ప్రవర్తన ఈ విధంగా ఉంది? ఈ విశ్వాసి ప్రవర్తన ఎందుకు ఇంత అధ్వానంగా ఉంది? ప్రతి వారం సంఘానికి వస్తున్నాడు, ప్రతి ఆదివారం వాక్యాన్ని వింటున్నాడు, సన్నిధిలో పాటలు పాడుతున్నాడు,
సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ బలహీనమైన ప్రవర్తన ఏంటి? మాటలో కానీ, చూపులో కానీ, ప్రవర్తనలో కానీ వీక్నెస్, బలహీనత. ఎందుకు మనం బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తులుగా మారిపోతున్నాం? ఎందుకు బలహీనమైన మనసు కలిగిన వ్యక్తులుగా మారిపోతున్నాం? ఇప్పుడు మాట్లాడిన మాటలు 10 నిమిషాల తర్వాత ఉండవు. ఇప్పుడు చేసుకున్న తీర్మానం మందిరం దాటితే ఉండదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అరగంట తర్వాత మర్చిపోతావు. నీ మైండ్ సెట్ వీక్నెస్, నీ మనసు వీక్గా ఉంది, నీ ఆలోచనలు వీక్గా ఉన్నాయి, నీ పాదములు బలహీనంగా ఉన్నాయి. ఎందుకంటే నీ పాదముల క్రింద చోటు లేదు గనుక, నీ పాదముల క్రింద స్థలం లేదు గనుక. ఆయన చోటును సిద్ధపరిచి ఉంటే, స్థలాన్ని దేవుడు సిద్ధపరిచి ఉంటే, నీ పాదములు, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మైండ్ సెట్ ఏది కూడా బలహీనంగా పొరపాటున ఉండదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా పాదములకి నీవు చోటును విశాలపరిచి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా. విశాలమైన స్థలాన్ని దేవుడు ఇచ్చును గాక. దేవుడు మనల్ని ఏ చోటున ఉంచాలి అనుకుంటున్నాడు, ఏ స్థలములో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో 1-2 విషయాలు చెప్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటి మాట, యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటున నివసించు కనానీయులకందరికీ. ఇక్కడ ఒక జాతి వారు ఉన్నారండి. వాళ్ళంతా పల్లపు చోటున నివసిస్తున్నారు. ఎక్కడ? నోళ్ళు తెరచి గట్టిగా చెప్పాలి. ఏ చోటున? గట్టిగా చెప్పాలి. పురుషులు కూడా. ఏ చోటున? పల్లపు చోటున నివసించువారు. మన దేవుడు మన పాదములకి చోటును ఎక్కడ ఇవ్వాలి అనుకున్నాడు? మన పాదాలని ఎక్కడ స్థిరపరచాలి అనుకున్నాడో తెలుసా? పల్లపు చోటున నా ప్రజలను నేను స్థిరపరచాలి, పల్లపు చోటున నా ప్రజలు ఉండాలి. ఇదేంటి ప్రభువా? మిమ్మల్నే నమ్ముకున్నాం, మీ మీదే ఆధారపడ్డాం. మమ్మల్ని మీరు ఎత్తైన శిఖరం దగ్గరికి తీసుకొని వెళ్ళాలి, కానీ పల్లపు చోటున నివాసం చేసేటట్లు చేస్తారని చెప్తున్నారు. మేము కొండ మీద ఉండాలి కదా, మేము పర్వతం మీద ఉండాలి కదా, ఎవరెస్ట్ శిఖరం మీద కదా ఉండాల్సింది. కింది స్థాయికి తీసుకొని వెళ్తాను, పల్లపు చోటుకు తీసుకొని వెళ్తాను అని చెప్తారు. వద్దు ప్రభువా, మెరక ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి, ఎత్తైన స్థలానికి తీసుకొని వెళ్ళండి అంటే దేవుడు అంటారు, ఎత్తైన స్థలం అక్కర్లేదు, మెరకైన స్థలం అక్కర్లేదు, నేను మిమ్మల్ని పల్లపు చోటుకే తీసుకొని వెళ్తాను. ఎందుకని అంటే ఆ వాక్యం చదవండి ఒకసారి. 17-18.
ఆ 16వ వాక్యంలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. పల్లపు చోటున నివసించే వారందరికీ ఇనుప రథాలు ఉన్నాయి. ఏ రథాలు? పల్లపు చోటున నివసించే వారందరికీ ఇనుప రథాలు ఉన్నాయి. పల్లపు చోటున నివసించే వారందరూ బలవంతులు, బలహీనులు కాదట. బలము లేని వ్యక్తులు కాదు. ఆ చోటున నివసించే వారందరికీ దేవుడు అధికమైన బలాన్ని ఇచ్చాడు, అధికమైన శక్తిని. వాళ్ళ రథాలు మామూలు రథాలు కాదట, అవి ఇనుప రథాలు. ఏ రథాలండి? ఇనుప రథాలు. ఇనుమును పడగొట్టే వ్యక్తి ఉన్నాడా? బలవంతులను ఎవరైనా పడగొడతారా? శక్తి కలిగిన ప్రజలను ఎవరైనా ఓడిస్తారా అంటే వల్ల కాదనే చెప్పాలి. దేవుడు పల్లపు చోటుకి మనల్ని ఎందుకు తీసుకొని వెళ్తున్నాడంటే నీకు ఇనుప రథాలను ఇవ్వాలి, నిన్ను బలవంతునిగా చేయాలి. సంవత్సరాల తరబడి నీవు నా సన్నిధికి వస్తున్నావు, నా యొద్దకు వస్తున్నావు. ఇనుము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఇనుము ఎంత బలంగా ఉంటుందో, నీ విశ్వాస జీవితం కానీ, నీ భక్తి జీవితం కానీ, నీవు కానీ బలాఢ్యునిగాను, బలవంతునిగాను. నేను ఒక బలమైన విశ్వాసిని, నేను ఒక బలమైన క్రైస్తవుని, నేను ఒక బలమైన సేవకుని అని మనం చెప్పుకుంటున్నామా? నేను ఒక బలహీనమైన వ్యక్తిని, నేను బలహీనురాలండి, నాకు అంత బలము లేదని చెప్పుకుంటున్నామా? నీవు ఇంకా బలహీనమైన వ్యక్తిగా, బలహీనురాలుగా ఉన్నావు అంటే నువ్వు మరకైన స్థలంలో ఉన్నావు, ఎత్తైన స్థలంలో ఉన్నావు. ఈ పల్లపు చోటుకి నీవు రాలేదు. ఈ పల్లపు చోటుకి నీవు వస్తే నీకు దేవుడు ఇనుప రథాలని, ఇనుము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆయన పిల్లలు కూడా అంత ఆత్మస్థైర్యం కలిగి, ఆత్మధైర్యం కలిగి అటువంటి బలాన్ని పొందుకొని ఆయన ఆరాధించాలని మనల్ని దేవుడు పల్లపు చోటుకి తీసుకొని వెళ్తున్నాడు. పేతురుతో దేవుడు ఒక మాట చెప్పాడు. సీమోను పేతురు, నీవు రాయివి. ఏమన్నాడు? నీవు రాయివి. ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. దేని మీద? బండ మీద నా సంఘాన్ని నేను కడతాను, నీ ఒక రాయివి అన్నాడు. నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పలేదు, బండ మీద నా సంఘాన్ని కడతాను. బండ అనేది ఎంతటి భారానైనా మోస్తుంది, ఎంతటి బరువునైనా మోస్తుంది. బండ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నీ మీద దేవుని సంఘం కట్టబడాలి అంటే, నీ మీద ఇదిగో సంఘము కట్టబడి వర్ధిల్లాలి అంటే నువ్వు బీ స్ట్రాంగ్గా మార్చబడదువు గాక. ఎలా మారాలండి? మనం బలవంతులుగా మార్చబడాలి, బండలాగా మార్చబడాలి. అప్పుడే మన మీద దేవుడు ఆయన సంఘాన్ని కడతాడు. ప్రతి చిన్న విషయానికి చెలించిపోయి కదిలిపోతూ, కదిలించబడుతూ, స్థిరమైన బుద్ధి లేకుండా, స్థిరమైన విశ్వాసం లేకుండా ఒక నామకార్థ క్రైస్తవం లాగా నువ్వు సంఘానికి వస్తున్నావు అనుకో,
నీ మీద దేవుని సంఘం కాదు కదా, నీవే కట్టబడలేవు. మొదట నీవు కట్టబడాలి. నీవు బలమైన బండగా మార్చబడాలి. అప్పుడే ఈ బండ మీద దేవుని సంఘం కట్టబడుతుంది. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యం. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఈ వాక్యాన్ని గమనించాలి. అక్స తన తండ్రి అయిన కాలేబును అడిగింది, నా తండ్రి నాకు దీవెన దయచేయుము అని. నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. ఇక్కడ మీరు ఈ వాక్యములు గమనించాలి. పల్లపు మడుగులను కాలేబు ఇచ్చాడు. కాలేబు అంటే అర్థం విశ్వాసము కలిగిన వ్యక్తి. ఎవరండి? విశ్వాసము కలిగిన వ్యక్తి, విశ్వాస వీరుడు, విశ్వాసమునకు కర్త మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కానీ మనం, నా తండ్రి నాకు దీవెన దయచేయుము, నాకు పల్లపు మడుగుల్ని ఇవ్వండి అంటే ఆ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు నీకు ఖచ్చితంగా పల్లపు మడుగులను అనుగ్రహించును గాక, ఇచ్చును గాక. నీవు అడగటమే ఆలస్యం. ఆ విశ్వాసము కలిగిన వ్యక్తి మరుక్షణమే తన కుమార్తెకు మెరక మడుగుల్ని ఇచ్చాడు, పల్లపు మడుగుల్ని కూడా ఇచ్చాడు. ఈ పల్లపు మడుగులు ఎందుకు? పల్లపు చోటున దేవుడు మనకెందుకని స్థలాన్ని సిద్ధపరిచాడు? ఈ తండ్రి తన కుమార్తెకు పల్లపు మడుగులను ఎందుకు ఇచ్చాడని వాక్యములో మనం చూస్తే దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 39వ వాక్యం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 39వ వాక్యం. ఈ వాక్యాన్ని శ్రద్ధగా గమనించాలి. వీళ్ళంతా ఈ పశువుల కాపరులు. వీళ్ళు పల్లపు చోటుకు వెళ్ళారట. వెతుక్కుంటూ 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 ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళారు? చాలామంది అంటారు, పాస్టర్ గారండి వెతుక్కుంటూ 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 ఈ మందిరానికి వచ్చాము, ఇక్కడేమో కింద చాపలు లేవు, కిందే కూర్చోబెట్టారు, ఈ తగ్గింపు ఏంటి, ఈ విధేయత ఏంటి బాబు, ఈ శ్రమల మార్గం ఏంటి, మమ్మల్ని అందలం ఎక్కిస్తారేమో అనుకున్నాం, పొగుడుతారేమో అనుకున్నాం, ఘనపరుస్తారేమో అనుకున్నాం, మైకులో మా పేరు చదువుతారేమో అనుకున్నాం. పలానా పుల్లయ్య గారు మందిరం కొరకు 20 రూపాయలు ఇచ్చారు, దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక అంటారేమో అనుకున్నాం. మీరేం చెప్పట్లేదు. పలానా డీవో గారు బాక్సుల కొరకు 5 రూపాయలు ఇచ్చారు అని చెప్తారేమో అనుకుంటాం. మీరేం చెప్పలేదు. ఇదేంటండి, ఇక్కడికి వస్తే ఘనతలేవి, గొప్పలేవి, శాలువాలేవి, పల్లపు చోటుకి తీసుకొని వచ్చారు. వీళ్ళంతా వెతుక్కుంటూ 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 పల్లపు చోటుకి వచ్చారు. ఈ పల్లపు అనుభవాలు ఎందుకు? ఈ పల్లపు చోటున దేవుడు నీకు స్థలాన్ని ఎందుకు సిద్ధపరిచి ఉన్నాడు?
4వ అధ్యాయం 40వ వాక్యం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 40వ వాక్యం. మంచి బలకరమైన మేత. చాలు తల పైకెత్తాలి. పల్లపు చోటికి దేవుడు ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే ఇక్కడ బలకరమైన ఆహారం ఉంది. ఏ ఆహారం ఉంది? గట్టిగా చెప్పాలి. ఇక్కడ ఏ ఆహారం ఉంది? ఇక్కడ బలము లేని ఆహారం కాదు, నీ ఆత్మకు సరిపడ ఆహారం. నీ ఆత్మ దేవుని సన్నిధిలో దినదిన ప్రవర్తమానమై ఎదిగే ఆహారం ఇక్కడ ఉంది. పల్లపు చోటికి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడు? ఈ పల్లపు అనుభవాలు ఏ విశ్వాసి కలుగుతాయో ఆ విశ్వాసి దేవుని వాక్యమనే ఆహారము చేత తన బలాన్ని పొందుకుంటుంది, శక్తిని పొందుకుంటుంది. ఆ వాక్యము చేత నడకను చక్కదిద్దుకుంటుంది. ఆ వాక్యం నీ ప్రవర్తనని చక్కదిద్దుతుంది. ఇక్కడ బలకరమైన ఆహారం ఉంది. నీ ఆత్మకు, నీ శరీరానికి, నీ మనసుకు సరిపడా శ్రేష్టమైన ఆహారం దేవుని మందిరములో ఉంది, పల్లపు చోటులో ఉంది. ఒక్కొక్కరిని నా దేవుడు వాక్యమని ఆహారము చేత తృప్తిపరచునుగాక, పోషించునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఇక్కడ సద్ది ఆహారం కాదు ఉండేది. చాలామందికి శ్రేష్టమైన ఆహారం అక్కర్లేదు, అంత ఫాస్ట్ ఫుడ్ కావాలి. ఏ ఫుడ్? స్పీడ్గా అయిపోవాలి, అరగంటలు అయిపోద్దా పాస్టర్ గారు వాక్యం? 10 నిమిషాలు అవ్వగొడతారా? అయిపోయిద్దమ్మా. ఏముంది? సద్యాన్ని తీసుకొచ్చి పెనంలో వేసి తిప్పటమే కదా, అయిపోయేది. అది తిన్న దగ్గర నుంచి ఇంటికి రాగానే వాష్రూమ్కి బెడ్రూమ్కి తిరుగుతూ ఉండి ఫాస్ట్ ఫుడ్ కదా. ఫలానా చోట అన్న 20 నిమిషాలు అయిపోయేదన్న వాక్యం ఫాస్ట్ ఫుడ్ అయిపోయేది. మరి షార్ట్ మెసేజ్. ఏం మెసేజ్ అట? షార్ట్. నువ్వు కూడా షార్టే. నువ్వు ఎదిగేదే ఉండదు. మనిషి 3 అడుగులే ఉంటుంది, ఏమి ఎదుగు పొదుగే ఉండదు. ఆత్మ సంబంధంగా చాలామంది షార్ట్ మెసేజ్లకి, ఏమండి, సద్య అన్నానికి, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడి శ్రేష్టమైన బలకరమైన ఆహారాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ పల్లపు చోటుకి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఈ పల్లపు చోటున నెమ్మది ఉందండి. ఏముంది? సేవకి ఎందుకు వచ్చానో ఏమో, అసలు నెమ్మదే లేదు, సుఖమే లేదు. కొంతమంది అంటారు, అన్నయ్య ఈయన గారిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు నెమ్మదే లేదన్నా, నాకు సుఖమే లేదన్నా. రాలిపోదునో నేను, కూలిపోదునో తెలియదు, నాకేమి తెలియట్లేదు అన్నయ్య, నాకు నెమ్మదే లేదు, నాకు సుఖమే లేదు, సంతోషమే లేదు. మంచి ఉద్యోగం చేస్తున్నావు కదమ్మా, సాఫ్ట్వేర్ అంట కదమ్మా, ఐటీ హబ్ అంట కదమ్మా అంటే, ఎక్కడ పాస్టర్ గారు రాత్రంతా నిద్ర లేదు, దాని ముందే కూర్చొని టికమని కొట్టి నిద్రలే, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. పిల్లల మూలంగా కానీ, భర్త మూలంగా కానీ, సమస్యల మూలంగా కానీ, తోటి వ్యక్తుల మూలంగా కానీ, కొలీగ్స్ ద్వారా కానీ, స్నేహితుల మూలంగా కానీ నెమ్మది లేదా? పల్లపు చోటుకి దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే నిన్న ఆయన నెమ్మది చేత నింపుట కొరకే. గట్టిగా చెప్పాలి. ఈ చోటుకి దేవుడు ఎందుకు తీసుకొని వచ్చాడంటే నా ప్రజలకు నేను
నెమ్మదిని ఇవ్వాలి, నా ప్రజలకు నేను సుఖాన్ని కూడా కలుగు చేయాలి. మనం నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా బ్రతుకున్నట్లు దేవుడు అన్ని వసతులు ఈ పల్లపు చోటులో పెట్టి ఉన్నాడు. చెప్పేది గట్టిగా చెప్పచ్చుగా, గట్టిగా ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వాక్యం. యెషయా గ్రంథం 63:14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు. చూడండి, ఆ పశువులు అనేవి మెరక ఎక్కేటప్పుడు, ఎత్తైన స్థలం ఎక్కేటప్పుడు ఎంత ఆయాసపడుతూ, ఏమండి, ఆ మెడ మీద కాడి ఉంటుంది, ఆ మెడ మీద బరువు అనేది ఉంటుంది. ఆ బరువును మోసుకుంటూ మెరక ఎక్కేటప్పుడు ఎంత ఆయాసపడుతూ ఎక్కుతాయో, ఎంత ఇబ్బంది పడుతూ ఆ మెరక ఎక్కుతాయో. అంత ఆయాసపడి, అంత కష్టపడి మెరక ఎక్కుతాయా? ఆ మెరక నుంచి పల్లమునకు దిగేటప్పుడు ఆ పశువులకి గొప్ప విశ్రాంతి కలుగుతుంది. దేవుడు అంటారు, పల్లమునకు దిగు పశువులకి ఎటువంటి విశ్రాంతి కలుగుతుందో నా ప్రజలకు నేను అటువంటి విశ్రాంతిని కలుగు చేయబోతున్నాను, విశ్రాంతి చేత నింపుతున్నాను. విశ్రాంతి అంటే బలము అని అర్థం. నా దేవుడు పల్లపు చోటికి తీసుకుని వచ్చి మీ ఒక్కొక్కరికి విశ్రాంతిని, బలమును కలుగు చేయునుగాక. మీ ప్రతి బలహీనతలన్నీ ఇప్పుడే నా దేవుడు తొలగించునుగాక, విశ్రాంతి చేత నింపునుగాక. రెండో విషయాన్ని కూడా మీకు చెప్తాను, గట్టిగా చప్పట్లు కొడదాం. మార్కు సువర్తమానం 14వ అధ్యాయం. మార్కు సువర్తమానం 14వ అధ్యాయం 32వ వాక్యం. గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, తల పైకెత్తాలి. రెండవదిగా దేవుడు మనల్ని గెత్సెమనే చోటుకు తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికండి? మొదట ఏ చోటుకు తీసుకుని వెళ్తున్నాడు? పల్లపు చోటుకు తీసుకొని వచ్చాడు. రెండవదిగా గెత్సెమనే చోటుకు దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఒలీవల కొండకు పైన ఈ తోట ఉంటుంది. గెత్సెమనే తోటకి అర్థం నూనె గానుగా. ఈ తోటంతా కూడా ఒలీవల చెట్లతో నిండి ఉంటుంది. దేవుడు ఎందుకని తను గెత్సెమనే చోటుకు వెళ్ళాడు? మనల్ని కూడా గెత్సెమనే చోటుకి తీసుకొని వస్తున్నాడు. ఏ ఉద్దేశముతో దేవుడు మనల్ని గెత్సెమనే చోటుకు దేవుడు తీసుకొని వస్తున్నాడు? ఆ చోట మాకు స్థలం ఎందుకు ప్రభువా? అక్కడికి ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే, ఆయన అంటాడు, ఆ గెత్సెమనే తోట ఒలీవల చెట్లతో నిండి ఉంది. గెత్సెమనే తోట అంతా కూడా ఒలీవల చెట్లతో నిండి ఉంది. మరి అక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అంటే, దానికి కూడా దేవుడు చెప్తాడు. నిర్గమాకాండం 27వ అధ్యాయం 20వ వాక్యం. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె. తలలు పైకెత్తి నా వైపు చూడాలి.
గెస్సెమనే చోటుకు దేవుడు ఎందుకు తీసుకొని వస్తున్నాడంటే, ఈ గెస్సెమనే చోటులో, ఈ స్థలములో మనమంతా దంచబడాలి. ఏమవ్వాలి? దీనికి ఇంకా ఆమేన్ రావు, స్తోత్రాలు రావు, ఏం రావు. ఇప్పుడు పల్లపు చోటుకు దేవుడు తీసుకొని ఏ విధంగా వచ్చాడో అలాగే గెస్సెమనే చోటుకు కూడా ప్రభు తీసుకొని వచ్చాడు. ఎందుకు తీసుకొని వచ్చాడు? నీవు ఈ గెస్సెమనే చోటులో నీవు సంపూర్ణముగా దంచబడాలి. నీవు ఒలీవ చెట్టువి, ఈ చెట్టుకి ఫలాలు వచ్చాయి. ఈ ఒలీవ పండ్లు, ఈ ఫలాలు దంచబడితేనే నూనె బయటకు వస్తుంది. దంచబడకపోతే నూనె బయటకు రాదు. కొవ్వొత్తి కరిగితేనే వెలుగు బయటకు వస్తుంది. గింజ దంచబడితేనే నూనె బయటకు వస్తుంది. పువ్వు అనేది నలపబడితేనే సువాసన బయటకు వస్తుంది. నాలో నుంచి సువాసన రావాలి, నాలో నుంచి ప్రకాశమానమైన వెలుగు రావాలి అంటే నేను దంచబడాలి, నేను నలుగుగొట్టబడాలి. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు కూడా గెస్సెమనే చోటుకు రావాలి. ఈ చోటులో నీవు దంచబడాలి. దంచబడితే ఏమవుతుంది? దంచబడితే ఏమవుతుందంటే నీలో నుంచి నూనె బయటికి వస్తుంది, అభిషేకం అనేది బయటికి వస్తుంది. ఆత్మవరముల చేత, కృపావరముల చేత, సత్క్రియల చేత, అన్య భాషల గుర్తు చేత నీవు నింపబడతావు. వాక్యమని ఉదక స్నానము చేత నీవు కడగబడి, అనేకమైన శ్రమల చేత నీవు నలుగుగొట్టబడినప్పుడు నీలో నుంచి ఈ అభిషేకం అనే నూనె బయటకు వస్తుంది. ఓ పాస్టర్ గారండి, నన్నెవ్వరు దంచొద్దయ్యా, నేను నలుగుగొట్టబడినయ్యా, నాకు ఏ శ్రమలు అక్కర్లేదయ్యా, నాకు ఏ బాధలు వద్దయ్యా అంటే వారికి పరలోక రాజ్యం లేదు. మనము అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి. శ్రమ లేకపోతే సింహాసనం లేదు కదా, శ్రమ లేకపోతే పరలోక రాజ్యం లేదు. నీవు ఎందుకైనా దంచబడాలి, ఎందుకు నలుగుగొట్టబడాలి? చదవండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం 8వ వాక్యం. రోట దంచి పెనము మీద కాల్చి తల పైకెత్తాలి. రోట్లో వేసి దంచి పెనము మీద కాల్చి. మొదట మనం రోట్లోకి వెళ్ళాలి. ఎక్కడికండి? ఎక్కడికి వెళ్ళాలా? రోట్లో వేయబడాలా, అక్కడ బాగా దంచబడాలి. అబ్బా నాకే చెప్తారే వాక్యం అంతా, అబ్బో నాకే చెప్తున్నారే, అంత బాగుంది కానీ ఇంట్లో వాక్యం దగ్గర తంట. అంత బాగానే ఉంటుందండి, అంత బాగానే ఉంటుంది. వాక్యంలోనే నాయన తిట్టి తిట్టి చంపుతున్నాడు మమ్మల్ని, మా ప్రాణం తీస్తున్నాడు, మా ఉసురు తగిలింది. తిట్టడం కాదు ఇది, దేవుడే నిన్ను రోట్లో వేసి దంచుతున్నాడు. దంచకపోతే మసాలా, నువ్వు ఇప్పుడంతా అఫీషియల్ అయిపోయింది కాబట్టి మసాలా వేసి కర్రని తిప్పుతున్నాడు, అది రుచి పసి ఉండట్లే. దంచండి మీరు ఒకసారి, రోట్లో వేసి కొంచెం ఒళ్ళు వచ్చి దంచండి. పాపం ఇప్పుడంతా, ఒకప్పుడు చీపురు కట్ట ఇంత ఉండేది, బాగా నడుము బాగా ఊడ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఎంత అయింది, వాషింగ్ పౌడర్ని
మీ నాన్న చేసిన కర్మ. ఒకప్పుడు బాగా దంచేవాళ్ళు రోట్లో వేసి, కొంచెం కష్టం. ఇప్పుడంతా ఏంటండి, మిక్సీలు తిప్పటమే. దేవుడు మనల్ని రోట్లో వేసి దంచుతాడు, నలగొడతాడు. ఇదంతా నలగొట్టే ప్రాసెస్లో ప్రభు తెచ్చాడు. ఇప్పటిదాకా నువ్వు బాగా పెరిగావు, బాగా పెంచారు నిన్ను. ఇప్పుడు మరొకరు దేవుడు తెచ్చి నిన్ను బాగా పెరిగావు కదా, పక్వానికి వచ్చావు కదా, ఇప్పుడు రోట్లో వేసి దంచే సమయం ఇది. ప్రభువా, మీరు ఎంత దంచినా ఓకే, మీరు ఎంత నల్లగొట్టినా నేను ఓకే ప్రభువా అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా. నువ్వు ఓకే అంటే ముఖం మాడుస్తావా? ఏదైనా ఒక పాయింట్ తగిలిందనుకోండి, అప్పటిదాకా ఇటు పెట్టుకుంటారు. బాగా ఒక పాయింట్ తగిలితే వెంటనే సీరియస్. ఇంకొక పాయింట్ కొంచెం గట్టిగా తగిలింది అనుకో, బైబిల్ మోసి అబ్బో, అసలు వీళ్ళ ముఖం మనం చూడలేము. ఇక నా బిడ్డలు అందరూ బంగారు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు నిన్ను రోట్లో వేసి దంచాలి. దంచిన తర్వాత పెన్నం మీద వేసి కాల్చాలి. ఇప్పుడు దాకా దంచిన జాలదని మళ్ళీ పెన్నం మీద పెట్టాడు ఆయన. కొంతమంది పెన్నం మీద వేసిన ఊరుకోరు, ఎగురుతుండ్రా. పెన్ను మీద వేసి కాల్చేటప్పుడు కూడా నేనంటే నా పలుకుబడి ఎంత, ఆయన బాగా క్లోజు, సెల్ఫీలు గిలిపీలు జాంతానే. ఎవరు క్లోజ్ అయినా పెన్ను మీద వేసి కాల్చాల్సిందే నిన్ను, అంతే. ఆమె చెప్పు గట్టిగా. చెప్పరేంటండి గట్టిగా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు దంచబడాలి, మనం దంచబడాలి. పెన్నం మీద దేవుడు మనల్ని కాలుస్తాడు. ఎందుకు కాలుస్తాడు చెప్పనా? నువ్వు కాల్చబడినప్పుడే రుచికరంగా మార్చబడతావు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా. హల్లెలూయా. మనం మాట్లాడినా అది రుచిగా ఉండాలి. మన పలకరింపు, మన ప్రార్థన, మన పాట, మన ప్రవర్తన చూసిన వాళ్ళందరికీ రుచికరంగా ఉండాలి. సప్పసప్పగా ఉండకూడదు. పరంగా మార్చబడాలి అంటే మనం దంచబడాలి, నలుగుగొట్టబడాలి. ఇది సంతోషం వచ్చినప్పుడే కాదు, పాటలు పాడటం, బెత్తాలతో కొట్టారు, వస్త్రం లేకుండా చేశారు, దేహమంతా కూడా రక్తసిక్తంగా మారిపోయింది. అయినా అక్కడ పాటలు పాడుతూనే ఉండాలి. దేవుడు దంచిన, నలగగొట్టిన, శ్రమల మార్గం గుండా నడిపించిన నువ్వు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా మార్చబడాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. చూడండి, దేవుడట పెనుగాలి చేత ఆయన నన్ను నల్లగొట్టుచున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు ఎందుకని పెనుగాలి చేత, శ్రమల చేత, కష్టాల చేత ఒక వ్యక్తిని దేవుడు ఎందుకని నలగొడతాడు అంటే, నీవు శుద్ధ సువర్ణముగా మార్చబడాలి. దేవుని సంకల్పం ఇది. నీవు నలగొట్టబడితేనే సువర్ణంగా మార్చబడతావు. నలుగుగొట్టబడితేనే బంగారుగా మార్చబడతావు.
నీవు నలుగుగొట్టబడితేనే నీలో నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగు బయటికి వస్తుంది. నీవు నలుగుగొట్టబడకపోతే, నీవు దంచబడకపోతే నీవు శుద్ధ సువర్ణముగా మార్చబడలేవు. శోధించబడిన మీదట నేను సువర్ణముగా మార్చబడతాను. అంటే శోధించబడాలి అంటే దేవుని చేత మనం నలుగుగొట్టబడాలి. ఏమవ్వాలి? దేవుని చేత మనం నలుగుగొట్టబడాలి. కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని అరణ్యములోకి నెట్టేస్తాడు. దేవుడే కొన్ని సందర్భాల్లో అగ్నికి అప్పగిస్తాడు. దేవుడే కొన్ని సందర్భాలలో ఆ శ్రమల మార్గం గుండా తీసుకొని వెళ్తాడు. ప్రభువా, నువ్వు ఉన్నావా లేదా? నువ్వు చూస్తున్నావా లేదా? నీ కళ్ళు ఉన్నాయా లేదా? నీకు చెవులు ఉన్నాయా లేదా అనకూడదు. మనం ఆయనకు కళ్ళు ఉన్నాయి, ఆయనకు చెవులు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు. చూసిన దేవుడు కాబట్టే నిన్ను నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యకి గెత్సెమనే తోట చాలా ఇష్టమైన తోటది. అక్కడ ఆయన స్వేద బిందువులు రక్త బిందువులుగా మార్చబడ్డాయి. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు రోదనము చేశాడు. ఆయన ఎందుకు ఆ చోటుకి తీసుకొని వస్తున్నాడు చెప్పనా? మనం కూడా ఆ విధమైన ప్రార్థన నేర్చుకోవాలి. మనం కూడా పరిశుద్ధత యందు, ఆ పరిశుద్ధతలో నిలబడి క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత నీ యందు ఏర్పడాలి. ఆయన ఏ విధంగా నడిచాడు, ఆయన ఏ విధమైన ప్రార్థన చేశాడు, తండ్రికి తన ప్రార్థన ఏ విధంగా సమర్పించాడు, నీవు కూడా ఈ గెత్సెమనే చోటుకి వచ్చి ఆ విధంగా నీ స్వేద బిందువులు రక్త బిందువులుగా మార్చబడేంత వరకు నీవు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చెయ్యాలి. చాలామంది లెంట్ డేస్ అని, శ్రమల దినాలు అని పేరు పెట్టుకొని ఒక పూట తిని మరొక పూట తినకుండా ఏమండి అవన్నీ తలంచుకొని ఏడుస్తూ ఉంటారు. దేవుడు సిలువను మోసుకుంటూ వెళ్ళేటప్పుడు యెరూషలేము కుమార్తెల వైపు ఆయన తిరిగి ఒక మాట చెప్పాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరు ఏడవండి, మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి, మీ పిల్లల కొరకు మీరు కన్నీళ్లు విడవండి, రోదనము చేయండి. నీ కుటుంబ శ్రేయస్సును కోరుకొని, నీ పిల్లల భవిష్యత్తును కోరుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. ఇదే గెత్సెమనే చోటు, ఇదే శ్రమల మార్గం, ఇదే క్రీస్తు నడిచిన మార్గం. క్రీస్తు నడిచిన మార్గములో నీవు నడవాలి. క్రీస్తు ఏ విధంగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో, తండ్రికి ఇష్టమైన ప్రార్థన చేశాడో, నీవు కూడా అటువంటి ప్రార్థన చెయ్యాలి. నీ అర్పణ దేవునికి అంగీకారములుగా మార్చబడాలి. ప్రైజ్ ద లార్డ్. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యం. దేవుడు చెబుతున్న మాట, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు కూడా లేదే. దేవుడు బాధపడుతున్న సందర్భం ఇది. నా ప్రాణానికి ఇష్టమైన ఒక విశ్వాసి, నా ప్రాణానికి ఇష్టమైన ఒక అంజూరపు పండు ఉందా అని దేవుడు వెతుకుతూ ఉంటే, ఆయన ప్రాణానికి ఇష్టమైన వ్యక్తులు ఎవరూ కూడా కనిపించలేదట. అందుకనే దేవుడు గెత్సెమనే చోటుకు నిన్ను నన్ను ఎందుకు తీసుకొని వచ్చాడంటే, దేవుని ప్రాణానికి ఇష్టమైన వ్యక్తిగా మనమందరము మార్చబడాలి అని. నువ్వు మనుషులకు ఇష్టమైన వ్యక్తివి,
సేవకునికి ఇష్టమైన విశ్వాసివే, నీ భర్తకు ఇష్టమైన భార్యవే, నీ తల్లిదండ్రులకు ఇష్టమైన పిల్లలే మీరు. అయితే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవునికి నచ్చిన కుమారునిగా, దేవుడు ఇష్టపడే కుమార్తెగా, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మనం ఉండాలి అంటే ఈ గెస్సెమైన చోటుకు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ దంచబడాలి, ఇక్కడ నలుగుగొట్టబడాలి. పౌలు అంటాడు, అనేకులకు ప్రకటించి, అనేకులకు బోధించి, నేను భ్రష్టుడనైపోకుండా ఉపవాసముల చేత, జాగారముల చేత, నిద్ర లేమి చేత ఏమండి నా శరీరాన్ని, నా దేహాన్ని నేను నలగొట్టుచున్నాను అంటాడు. నీ దేహాన్ని, నీ శరీరాన్ని ప్రార్థన చేత నలుగొట్టాలి. నీ దేహాన్ని ఉపవాసము చేత నలుగొట్టుకోవాలి. ప్రతి శనివారం కూడా శుభ్రంగా పీకల దాకా తిని ఉపవాస ప్రార్థనే మర్చిపోయి ఏమండి శుభ్రంగా తిని, అమ్మ శనివారం వచ్చింది కదా ఉపవాసం ఉన్నారా అంటే, పాస్టర్ గారు నా గురించి మీకు తెలియదా, నాకు షుగర్ అని. పాస్టర్ గారు నా గురించి మీకు తెలియదా, నాకు బీపీ అని. పాస్టర్ గారు నా గురించి మీకు తెలియదా, గ్యాస్ ట్రబుల్ అని. పాస్టర్ గారు నా గురించి మీకు తెలియదా, కిడ్నీలు 2 రాళ్ళు ఉన్నాయని. పాస్టర్ గారు నా గురించి మీకు తెలియదా, నాకు మైగ్రేన్ అని. అన్నీ చెప్తుంటే నువ్వే రోగాల లిస్టు మొత్తం చెప్తున్నావు. 3 పూట్ల శుభ్రంగా లోపల పడేస్తున్నావు. ఆ సంచి ఏమో పిగులుతూ ఉంది. ఒక్క పూటైనా దేవుని కొరకు, ఒక్క పూటైనా ఉపవాసం ఉండి నీ శరీరాన్ని, నీ దేహాన్ని నలగొడుతున్నావా? గెస్సమైన చోటుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ దేహాన్ని ప్రీతికరంగా ఎంచుకోరు. గెస్సమైన చోటుకు వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని ప్రీతికరంగా ఎంచుకోరు. గెస్సమైన చోటుకు వచ్చిన వాళ్ళు ఆయన సిలువని భుజాల మీదకి ఎత్తుకొని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నూతన యెరూషలేములో ఉండాలి. దేవుని సిలువను నా భుజాల మీదకి ఎత్తుకున్నాను. ఈ సిలువను మోస్తాను, ఈ భారాన్ని మోస్తాను, ఈ బరువును మోస్తాను, ఈ శ్రమలను అనుభవిస్తాను అని సిలువను ఎత్తుకొని ముందుకు సాగాలి. కొందరు ఇవి చేయరు. గెస్సమైన చోటుకు రావాలి, ఈ అనుభవాల చేత నింపబడాలి. ఈ వాక్యం మీ వినికిడిలో, మీ హృదయములో నా దేవుడు స్థిరపరచును గాక.